శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతము. ధనుసు రాశి వారి జాతకులు బాగా గుర్తు పెట్టుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ రోజు జరిగే విషయాలను ఎవ్వరూ మార్చలేరు, కానీ మీ వంతు జాగ్రత్తలు మీరు తప్పక పాటించాల్సిందే. ధనుసు రాశి వారి జాతకులు మే మాసంలో 2వ తేదీ అనగా మనకి శుక్రవారం తిథి అండి. ఈ రోజున ఒక స్త్రీ మీపై దాడి చేస్తోంది. ఇలాగే చేస్తోంది, ఈ విధంగానే చేస్తుంది. చాలా వరకు కూడాను మీకు మానసిక నష్టంతో పాటుగా చాలా విధాలుగా నష్టం అనేది జరగబోతుంది. ఆ స్త్రీ ఎందుకు ఇలా చేస్తుంది, వారు ఎవరు, ఈ విధంగా చేయడానికి గల మూల కారణాలు ఏమిటో తదితర అన్ని వివరాలు కూడాను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ధనుస్సు రాశి జాతకుల యొక్క మనస్తత్వం గురించి ముందుగా మనం తెలుసుకోవాలండి. ఈ రాశి జాతకుల యొక్క మాట చేత అందరికీ కూడాను అనుసరణీయంగా ఎంతో గౌరవంగా అనిపిస్తుంది. వీరు చేసే ప్రతి పని కూడాను ఎదుటి వారికి మార్గదర్శకత్వంగా ఉంటుంది. చాలా అందంగా ఉంటారు, అందరినీ ఆకర్షించే విధంగా ఉంటారు, మంచి క్రమశిక్షణతో ఉంటారు. పెద్దల ముందర ఏ విధంగా ఉండాలో వీరికి బాగా ఎరుక, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో వీరికి వెన్నతో పెట్టిన విద్య. మంచి చెడు ఆలోచించినాకనే ఏ పని అయినా చేయడానికి ముందడుగు వేస్తారు. ఈ రాశి వారు ఏ పని అయినా కూడా చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు. ఎంత కష్టమైనా కూడాను ఆ యొక్క పని ఇష్టంగా చేసి పూర్తి చేయడంలో తమదైన ముద్ర వేసుకుంటారు. అయితే ఈ రోజున ఈ సమయం కాస్తంత అనుకూలంగా, కాస్తంత ప్రతికూలంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఓర్పు, సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ రాశి వాళ్ళు కోపాన్ని కూడా అంతే ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి కోపం గురించి చెప్పాలంటే పరమశివుడు 3వ నేత్రాన్ని తెరిస్తే ఎంతటి ఉగ్రత వస్తుందో వీరి కోపం అంతటి ప్రళయంగా ఉంటుంది. ఓర్పు, సహనం ఎంతైతే ఉంటుందో కట్టలు తెంచుకుని వస్తే కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఎప్పుడైతే ఓర్పు, సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయంగా ముంచుకొస్తుందని చెప్పుకోవాలి. ఈ రాశిలో పుట్టిన వారు పక్క వాళ్లను నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరండి. ఇదే మీరు చేస్తున్న అతి పెద్ద మిస్టేక్. అయితే ఇక్కడి నుంచైనా మీరు ఈ అలవాటును తప్పకుండా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎందుకంటే ముందుగా మీరు 2 పనులు అయితే చేయాలండి. 2 ముఖ్యమైన ఆ విషయాలు ఏమిటంటే, మొదటిగా దైవారాధన చేయడం అస్సలు మర్చిపోవద్దు. రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఎప్పుడైతే నమ్ముకోవడం మిమ్మల్ని మీరు ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలొస్తాయి. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడకుండా తీసుకున్న నిర్ణయం సొంత నిర్ణయం లాభిస్తుంది. అలాగే దైవారాధన చేయడం కుదరకపోయినా, రోజు కుదరకపోయినా కనీసం వారంలో 1 రోజు అయినా కూడాను, లేదా 2 రోజులైనా కుదురుతుంది కదండి. అలా చేసిన దైవారాధన సరిపోతుంది. ఏది చేసినా కానీ దైవారాధన మనస్ఫూర్తిగా చేయండి. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రము మీలో అంటే మీకు ఉన్న విశ్వాసం, నమ్మకంతో పాటుగా భగవంతుని యొక్క ఆరాధన, భగవంతుని యొక్క అనుగ్రహం చాలా ముఖ్యమని తెలుసుకోండి. ఎన్ని పనులైనా చెయ్యండి. ఎంత కష్టమైన సమస్య అయినా కూడా ఎదుర్కొనే ధైర్యం మీలో ఉన్నప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే అది ఎంత విజయమైనా కూడా సాధించిన ఫలితం మీకు దక్కదు. అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు జాగ్రత్త వహించండి. ఒక స్త్రీ మీపై దాడి చేస్తుంది. ఆ యొక్క స్త్రీ దాడి చేయడమే పరిపాటి. సమాజంలో మీ పరువంతా పోతుంది. ఒకానొక సందర్భంలో కుటుంబంలోని వారు కూడా ఆ స్త్రీ చెప్పిన మాటలను ఆలకించి నమ్మే ప్రయత్నం చేయొచ్చు. ఆ స్త్రీ కావాలని మీ పరువు గంగలో కలపడానికి
ఈ విధంగా చేయబోతోంది. మీ ఉన్నతి చూసి ఓర్వలేకపోతుంది. మీ యొక్క పలుకుబడి, పేరు ప్రతిష్టలు ఆ స్త్రీకి అస్సలు మింగుడు పడ్డం లేదు. మిమ్మల్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలా అంటూ సమయం కోసం వేచి ఉన్నదండి. ఈ రోజున ఆ సమయం వారికి వచ్చేస్తుంది. ముఖ్యంగా మీ యొక్క గ్రహస్థితి నీచంగా ఉందండి. అదే ఇందులకు మూల కారణము. ఆ యొక్క స్త్రీ మీకు బాగా ఎరుక అయిన స్త్రీ. అందులకి అందరూ గుడ్డిగా నమ్మేస్తారు. అందులకి ఆ యొక్క స్త్రీ ఇంతటి ఘాతుకానికి ఈ రోజున పూనుకుంటుంది. మాటల దాడి చేస్తుంది మీ మీద. తన యొక్క మాటలను అందరూ నిజమని నమ్మబలికే విధంగా తను ఏడుస్తోంది. ఏడుస్తూ ఆ యొక్క మాటలను అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, ఇంటి దగ్గర అయినా కూడాను, ఇరుగు పొరుగులో అయినా, మీ యొక్క వీధిలోని స్త్రీ అయినా అయి ఉండవచ్చును. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటంటే గనక భావోద్వేగానికి గురి కావద్దు. ఆ యొక్క స్త్రీ మాయ మాటలను మీరు అస్సలు నమ్మవద్దంటూ చాలా స్ట్రాంగ్ గా చెప్పే ప్రయత్నం చేయండి. అప్పటికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, కానీ మీరు మాట మీదే నిలబడండి. నిజ నిజాలు మీరు గ్రహించి ఎదుటి వారికి చెప్పేంత వరకు కూడాను వారిని సమయం అడగండి. కుటుంబ సభ్యులు మిమ్మల్ని నిలదీసినా మీరు ఏమాత్రము కూడా కోపాన్ని తెచ్చుకోవడం, బాధతో దుఃఖించడం లాంటివి చేయొద్దు. కోపం తెచ్చుకుంటే గొడవ పెరిగి పెద్దది అవుతుంది. తనకి కావాల్సింది కూడా అదే. ఒకవేళ బాధపడితే మానసికంగా కృంగుబాటు వస్తుంది. అందరూ అదే నిజమని నమ్ముతారు. తనకి కావాల్సింది కూడా ఇదే. రెండు విధాలా చాకు పదునుగా ఉన్నట్లుగా తన యొక్క మాటల దాడి ఈ రోజు జరుగుతుంది. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. వారి యొక్క మాటలు నిజం కాదంటూ మీరు సాక్ష్యాలతో సహా బయట పెట్టే ప్రయత్నం చేయండి. నిజం ఎప్పుడైనా మబ్బు తెర లాంటిది. మబ్బు తెర తొలగిపోయినప్పుడు నిజం వాస్తవం రూపంలో అందరి ముందుకు వస్తుంది. ఈ రోజున మీ గోచర స్థితి ఇలా ఉంది. కావున తల వంచుకుంటే తప్పేమీ లేదు. తల వంచుకోమంటే నింద మీ మీద వేయించుకోమని కాదండి. మీరు కాస్తంత ఆగి ఆలోచించి ఆ యొక్క సమస్యను కూకటి వేళ్లతో పీకేసే విధంగా మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి. మీ వెనుక ప్రయత్నాలు మీరు చెయ్యండి. మీ ప్రయత్నాల గురించి, ఆలోచనల గురించి కూడా ఎవ్వరికీ తెలియచెయ్యనివ్వదు. ఆ యొక్క స్త్రీ సహోదరి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, సహోద్యోగులు కూడా కావచ్చు. ఇలా ఏ రూపంలో అయినా ఉన్న ఒక స్త్రీ. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా అంశాలు చూస్తే మీకు ఒక అవకాశం రాబోతుందండి. అద్భుత అవకాశము. వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఏ రంగాల్లో ఉన్నా కూడాను మీ యొక్క మానసిక సంఘర్షణలు అన్నీ పక్కన పెట్టేయండి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో అశ్రద్ధ వహించొద్దు. అది మీ లక్ష్యానికి సంబంధించిన అవకాశం కావచ్చు. ధనపరమైన సహాయం చేస్తూ ఎవరైనా ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడం కావచ్చు. అవకాశం ఎంత చిన్నదైనా, మీకు ఎంత చిన్నగా అనిపించినా ఈ రోజున సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మీరు ఆ యొక్క కన్ఫ్యూజన్ నుండి బయటికి రావాలంటే కుటుంబ సభ్యులను అడగండి. అయితే అందరికీ ఇటువంటి పరిస్థితులే వస్తాయి అని కాదండి. కొంతమందికి మాత్రం ఈ రాశిలోని వారికి అద్భుత అవకాశాలు అయితే కలగబోతున్నాయి. అయితే ఆదాయ మార్గం ఇంకొక విధంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఉన్న ఆదాయ మార్గం కన్నా కూడా పెద్ద ఆదాయ మార్గం కావచ్చు, మరొక ఆదాయ మార్గం కావచ్చు, మీ చెంతకు అయితే చేరబోతుంది. ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. ఇక విద్యార్థుల పరంగా, సంతానం పరంగా కూడా చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి. యువత మీద శ్రద్ధ వహించండి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా సంతానానికి ఉన్న సమస్యలు తెలుసుకోవడంలో అశ్రద్ధ వహించకూడదు. ఇక ఈ రాశి జాతకులు నిత్యం శివారాధన చేయండి. స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి ఏదేని దాన ధర్మాలు చేస్తూ ఉండండి. భగవంతుని అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.